చూస్తున్నట్లయితే విశాఖలో ఎంపీ గారు విజయనగరంలో చేశారు. విశాఖకు వచ్చి పోటీ చేస్తున్నారు. ప్రజలు ఎలా రియాక్ట్ అవుతున్నారు అంటారు? అంటే పాజిటివ్గా ఉందా, నెగిటివ్గా? పాజిటివ్గా ఉందండి. డాక్టర్ బొత్స ఝాన్సీ గారిని చూసే నేను వచ్చాను, ఆవిడ ఇన్స్పిరేషన్తోనే. ఎందుకంటే ఆవిడేం హౌస్ వైఫ్ కాదు, ఆవిడ ఎన్నో చదువుకున్నారు. ఎంఏ బిఎల్ డబల్ పిహెచ్డి చేసిన డాక్టర్ బొత్స ఝాన్సీ గారు, ఆవిడ గురించే నేను వచ్చాను. ఆవిడ కంపల్సరీగా భారీ మెజార్టీతో మా భీమిలీలో గెలిపిస్తాం, అది 100% షూర్. ఇప్పుడు చూస్తున్నట్లయితే టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు వల్ల అంటే ఒక లేడీ వ్యక్తిని ఎంపీకి ఇక్కడ గెలిపించడం ఇంపాసిబుల్ అంటున్నారు. టీడీపీ వాళ్ళేమో ఒక లేడీనే కదా ఈజీగా ఓడించేస్తాను అంటున్నారు. లేదు సార్, ఎందుకంటే బొత్స ఝాన్సీ గారు రాజకీయం గురించి తెలిసిన వ్యక్తి, అలాగే 2 సార్లు ఎంపీగా గెలిచారు. మహిళలకి ఎక్కువ స్థానం జగనన్న ఇస్తున్నప్పుడు మహిళలందరం మేము సపోర్ట్గా ఉంటాము. అందరూ మొత్తం ఏపీ, ఆంధ్రప్రదేశ్ ఆడపడుచులు అందరూ కూడా జగనన్న గారికి, అలాగే మా భీమిలి మహిళలందరూ కూడా బొత్స ఝాన్సీ గారికి మంచి భారీ మెజార్టీతో మేము గెలిపిస్తాం. బొత్స ఝాన్సీ గారు వ్యక్తిగతంగా ఎలా ఉంటారు? ప్రజల దగ్గర ఉంటారు. విజయనగరం మనిషి కదా, ఈ విశాఖలో వచ్చి చాలా రోజులు అవుతుంది కూడా, గ్యాప్ వచ్చింది కదా, సో ఇక్కడ ఏం చేస్తారులే అని కామెంట్ అనేది ఉంటుంది కదా ప్రజల్లో. దీని గురించి ఏం చెప్తారు? లేదండి, మాకు ఆవిడ మీద నమ్మకం ఉంది. ఆవిడ చెప్పేదన్నీ చేస్తారని చాలా నమ్మకం ఉంది. భీమిలీలో పుట్టాల్సిన అవసరం లేదు, పోటీ చేయొచ్చు. మేము ఆవిడని ఆదరిస్తాం. మేము అన్ని విధాలుగా కూడా ఆవిడకి గెలిపిస్తాం. ఈరోజు జాయినింగ్కి కారణం ఏంటి ముఖ్యంగా? అంటే ఈరోజు ఈ ఎండింగ్ టైంలో, ఎలక్షన్ ఎండింగ్ టైంలో జాయిన్ అవ్వడానికి కారణం ఏంటి? మాదేం రాజకీయ కుటుంబం కాదండి, అలాగనేసి మేము ఎవరికి సాయం చేయని వాళ్ళం కాదు. 2014 హుదూద్ తుఫాన్ మా భీమిలి ఎప్పుడూ మర్చిపోలేదు. అప్పుడు టీడీపీ పార్టీ ఉంది, అప్పుడు గంటా శ్రీనివాస్ గారు మా ఎమ్మెల్యే. అలాంటి టైంలో మా భీమిలి కన్నీళ్ళు కాదు, రక్తం ఏడ్చాం. ఆ టైంలో బోయి వీధిలో సీమేన్ గారు అంటే, మా మామగారు అంటే తెలియని వ్యక్తులు లేరు. అలాంటి టైంలో మా ఇంట్లో 40 ఫ్యామిలీలని మా ఇంట్లో పెట్టుకొని అందరికీ ఆదరణ ఇచ్చాం. వాళ్ళకి అన్ని విధాలుగా చూసుకున్నాం. మేము అప్పుడు చూసుకున్నప్పుడు అపోజిషన్లో ఉన్న శ్రీ డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా ఇంటికి వచ్చారు. మా మామగారు అయిన సీమేన్ గారు అయిన సిహెచ్ గురుమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేశారు. అలా నేను ఈరోజు రావడానికి కారణం, మా బోయి వీధి మత్స్యకారులకి ఎంతో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల కోసం నేను ఫైట్ చేశాను, పోరాడాను. మున్సిపల్ ఆఫీసులకి, ఎంఆర్ఓ ఆఫీసులకి, పోలీస్ స్టేషన్లకి తిరిగానండి. నాకు న్యాయం కావాలి అని చాలా ఫైట్ చేశాను. ఫైనల్గా అవంతి శ్రీనివాస్ గారు అయిన మా ఎమ్మెల్యే గారి దగ్గరికి లాస్ట్ ఒక 10 days బ్యాక్ వెళ్ళాను. ఆయన అయితే నాకు మాట ఇచ్చారు, అన్ని విధాలుగా వారికి న్యాయం చేస్తామని చెప్పారు. కనుక నాకు ఇంకా మనం పార్టీలోకి వెళ్ళి మన మత్స్యకారులకి ఏదో ఒక సాయం చెయ్యాలి, వాళ్ళ కోసం పోరాడగలము. మనం ఇంట్లో ఉండి ఎన్ని సాయాలు చేసినా కాదు అనేసి నేను ఈరోజు ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకంతో, అలాగే అవంతి గారు ఇంత కష్టకాలంలో ఎంత అభివృద్ధి చేశారు కనుక ఫ్యూచర్లో మనకు అన్ని విధాలుగా చెయ్యాలని జగన్ గారు అని చెప్పిన మాట ఆయన గెలిపించాలి అనే విధంగా 175 సీట్లు, అలాగే ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు 25 కూడా గెలిపించాలి. మనం పార్టీకి సపోర్ట్ చేయాలి, పార్టీలోకి వెళ్ళాలనేసి ఆయన మీద నమ్మకంతో, అవంతి గారి మీద నమ్మకంతో, మీరు అడిగారు కదా బొత్స ఝాన్సీ గారు ఒక లేడీ ఎంపీగా వస్తున్నప్పుడు మనం వెళ్ళకూడదు, ఆవిడకంటే మనం ఏం గొప్ప వాళ్ళము అనేసి ఆవిడ ఇన్స్పిరేషన్గా తీసుకొనే నేను ఈరోజు రాజకీయాల్లోకి వచ్చాను. జగనన్న కోరిక మాటకు వైనాట్ 175 టార్గెట్ రీచ్ అవ్వాలి. అది మా భీమిలి నుంచే మొదలవుతుంది, అవంతి గారి నుంచే 100% షూర్.